హలో గైస్, వెల్కమ్ టు జ్ఞానేష్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఈథీరియంకి సంబంధించి చాలా పెద్ద అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్ నుంచి చాలా వరకు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట ఇన్వెస్టర్స్ అయితే. సో ఈ అప్డేట్ తర్వాత ఈథీరియం ప్రైస్ అనేది చాలా కంజెస్టెడ్గా మూవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకోబోతున్నాం. సో ఈథీరియం మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఈథీరియం ఎలా పంప్ అవుతుంది అప్కమింగ్ డేస్లో అనేది మీకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది గైస్. సో కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ డిజేబుల్ అయింది కదా ఇంతకుముందు, సో ఇది కొత్త ఛానల్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మ్యాసివ్ ఇంక్రీజ్ ఇన్ ఈథీరియం కెపాసిటీ అనమాట. యాక్చువల్గా ఈథీరియం కెపాసిటీ అయితే పెంచడం అయితే జరిగింది. సో మన హ్యూమన్ బాడీని తీసుకోండి, లీన్గా ఉంటే ఫాస్టర్ ఉంటారు, సేఫర్ ఉంటారు, అండ్ అలాగే స్కేలబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సేమ్ ఈథీరియంని కూడా ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు వెయిట్ గెయిన్ అన్నట్లు సో ఈథీరియం కూడా అప్డేట్ చేస్తే స్కేలింగ్ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఆన్ బోర్డింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్గా ఈథీరియంలో వాళ్ళకందరికీ స్కేలబిలిటీ తక్కువ ఉంది, పర్ఫార్మెన్స్ స్పీడ్ కూడా చాలా తగ్గిందనమాట ఈథీరియంస్లో మెయిన్గా అప్డేట్స్ లేకపోవడం వల్ల. సో ఈ అప్డేట్ అయితే వాళ్ళైతే తీసుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా లేటుకు సంబంధించి స్కేలింగ్ కానీ దాని తర్వాత అడాప్షన్ కానీ గ్లోబల్గా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి గైస్. సో దీన్ని బట్టి హయ్యర్ డిమాండ్ ఉన్నప్పుడు కూడా మనకైతే ఈథీరియంలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయని చెప్పి టీమ్ అయితే చెప్తుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి లోవర్ ట్రాన్సాక్షన్ కాస్ట్, అలాగే డ్రైవ్ మోర్ అడాప్షన్ అయితే జరగబోతుంది అనమాట. యాక్చువల్గా మరి ఈథీరియం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో మనకి గ్యాస్ ఫీజ్ అనేది పెద్ద ఇష్యూ అయితే జరుగుతుందని చెప్పి మనకి ఎప్పటి నుంచో అయితే తెలుసు కదా. సో ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు గైస్ అసలు మీరే చెప్పండి. సో ఈథీరియంలో ఎప్పటికే కానీ ఈ గ్యాస్ ఫీజ్ తగ్గిస్తే మనం కనీసం ట్రాన్సాక్షన్లు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ గ్యాస్ ఫీజ్ నుంచి ఎక్కడి నుంచో ఫోకస్ చేయాల్సింది ఇప్పుడైతే తీసుకొని వచ్చారన్నమాట ప్రెజెంట్గా అయితే. సో మనకి ఈ లీన్ అప్డేట్ ఏదైతే వచ్చిందో దీని తర్వాత నుంచి మనకైతే లోవర్ అడాప్షన్ ఫీజ్ అయితే ఉంటుంది, అండ్ అలాగే పర్ఫార్మెన్స్ స్పీడ్ పెరుగుతుంది. దాని తర్వాత నుంచి గ్యాస్ ఫీజ్ అనేది చాలా వరకు అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి గ్యాస్. అండ్ అలాగే ఎన్ఎఫ్టీస్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి మింటింగ్ గ్యాస్ ఉంటుంది కదా. సో ట్రాన్సాక్షన్ జరిపితే మింట్ అవ్వడానికి ఎన్ఎఫ్టీస్కు చాలా పెద్ద ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది తగ్గే అవకాశం ఉంది. అండ్ అలాగే డీఫైకి సంబంధించి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కదా, లైక్ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి యూనిస్వాప్ నుంచి కొన్ని వేరే థర్డ్ పార్టీ యాప్స్కి అయితే మనం చేసుకున్నప్పుడు ఈథీరియంలో చాలా పెద్ద కాస్ట్ అయితే పడుతుంటాడు కాబట్టి సో మనం చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు కూడా లేవన్నమాట. సో దీన్నే వీళ్ళు చాలా సీరియస్గా అయితే తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా డీఫైకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మొత్తం మనకి కాస్ట్ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే మెయిన్గా అడాప్షన్ కూడా ఎక్కువ జరుగుతుంది అనమాట. ఎందుకంటే గ్యాస్ ఫీజ్ తగ్గిన తర్వాత నుంచి BP20 చైన్స్ కానీ TRC20 చైన్స్ కానీ ఎక్కువగా యూజ్ చేయరు ఇంకా. సో అందుకే ఈథీరియంకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ అయితే కనిపిస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి స్ట్రాంగర్ లేయర్ 2 ఎకో సిస్టమ్ అనమాట. ఇది యాక్చువల్గా ఇంతకుముందు మనకి కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి, లైక్ ఆర్బిట్రమ్ కానీ, బేస్ కానీ, ఆప్టిమిజం కానీ, జీకే సింక్ కానీ, ఇవన్నీ లేయర్ 2కి సంబంధించిన కాయిన్స్ ఈథీరియం ఎకో సిస్టంలో. వీళ్ళకి యాక్చువల్గా అయితే ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో సో చాలా తగ్గిపోయింది అనమాట. అండ్ అలాగే యూసేజ్ కూడా చాలా తగ్గిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు లేయర్ 2కి మనీ అయితే అడాప్షన్ వచ్చి జరిగే అవకాశాలు చాలా ఎక్కువైతే కనిపిస్తున్నాయి. మీరు నంబర్ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కేవలం దీని వల్లనే అయితే తగ్గిపోయినట్టయితే తెలుస్తుంది అనమాట. అందుకే ఈథీరియం అప్డేట్స్లో ఇది చాలా పెద్ద కీ రోల్ అయితే పాటించబోతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఈథీరియం లేయర్ 2కి సంబంధించి ప్రతి ఒక్క కాయిన్ లైక్ ఆర్బిట్రమ్ కానీ ఇంకా బేస్ ఇవన్నీ చాలా వరకు ఎక్సెసివ్గా పర్ఫామ్ చేసే అవకాశాలు చాలా అయితే ఉన్నాయి. సో ఈవెన్ లేయర్ 2ని ఎక్కువగా యూజ్ చేసినప్పటికి కూడా మనకి ఈథీరియం మీద ఇండైరెక్ట్గా కూడా డైరెక్ట్గా కూడా మనకైతే అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఈ ఎకో సిస్టమ్కి సంబంధించి ప్రతి ఒక్కటి కంటిన్యూస్గా ఇప్పటి నుంచి బాగా జరుగుతాయి గైస్. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ కాన్ఫిడెన్స్ అనమాట. యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్స్కి ఏం కావాలి గైస్, సెక్యూర్ బ్లాక్ చైన్ ఉండాలి, దాని తర్వాత ఫాస్టర్ ఉండాలి, దాని తర్వాత స్కేలబిలిటీ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఈథీరియం లీన్ అప్డేట్లు అయితే రాబోతున్నాయి. సో ఖచ్చితంగా ఈథీరియంకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాక్చువల్గా డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ సో వాళ్ళకందరికీ సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది చెప్పాలంటే. సో దీని ప్రకారంగా చూసుకుంటే మనకి టోకనైజ్డ్ అసెట్స్ అయితే అసలు రాకపోకున్నాయి అనమాట. సో అందుకే మనము డైరెక్ట్గా చూస్తే కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్కి అసలు ఈథీరియం మీద పెద్ద కాన్ఫిడెన్సే లేకపోయింది అనమాట. సో అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అప్డేట్లో మెయిన్గా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి సో బ్లాక్ చైన్ ఒక సెక్యూరిటీ పెంచుతారన్నమాట. సో ఇలా పెంచడం వల్ల మనకి డీఫెక్ట్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ కానీ స్పీడ్ కానీ దాని తర్వాత నుంచి టోకనైజ్డ్ అసెట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువైతే కనిపిస్తుంది. సో ఇది ఇన్స్టిట్యూషన్స్కి అండ్ అలాగే ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో సో వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది అనమాట. ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి వ్యాలిడేటర్స్కి ఇది చాలా పెద్ద వరం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టేకింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళందరికీ ఒక ఈథీరియం చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పింది గైస్ యాక్చువల్గా. సో ఈథీరియంని యూజ్ చేసుకుని ఏ స్టేకింగ్ ప్లాట్ఫామ్ అయినా సరే ఇప్పటి నుంచి అయితే సెక్యూర్గా అయితే ఉండబోతున్నాయి. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ సంబంధించి కూడా వాళ్ళు ఇంకా వర్క్ లోడ్ అనేది తగ్గించే అవకాశాలు
అవకాశాలు చాలా ఎక్కువైతే కనిపిస్తున్నాయి అనమాట. సో ఈవెన్ మనకి ఈథీరియం అనేది కొన్ని వర్క్లోడ్ లైక్ బ్రిడ్జింగ్ కానీ, దాని తర్వాత కొన్ని స్టేకింగ్ విషయాలలో వేరే అసెట్స్ని అయితే మనం ఇంప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది కదా. సో ఈ వర్క్లోడ్ మొత్తం ఏదైతే ఉందో ఇవన్నీ తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువైతే కనిపిస్తున్నాయి. సో ఈథీరియం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిందంటే మాత్రం మనకి చాలా వరకు అయితే ఈ డాయికి సంబంధించి పెద్ద బ్రిడ్జింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది రాకపోవచ్చు అనమాట ఇంకా ఇప్పటి నుంచి. సో ఇలా రావడం వల్ల వ్యాలిడేటర్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. స్టేకింగ్ ప్లాట్ఫామ్ని ఇంకా మెరుగుపరిచే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈవెన్ మనకి స్టేకింగ్ ప్లాట్ఫామ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఈథీరియం టీవీఎల్ లాక్డ్ కూడా చాలా వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే డిమాండ్ కూడా చాలా పెరుగుతుంది గైస్. సో అందుకే వ్యాలిడేటర్స్కి ఇది ఒక వరం అని అయితే చెప్పుకోవచ్చు ఈ అప్డేట్స్ నుంచి. సో మనకి ఇప్పుడు వ్యాలిడేటర్స్ బాగుంటేనే కదా సో ఈథీరియం కూడా బాగా వాల్యూ లాక్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మనకి మనీ అయితే ఫ్లో అవుతుంది. దాని తర్వాత నుంచి చాలా వరకు లామాలకు ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సో అందుకే వ్యాలిడేటర్స్ బాగుంటే ఈథీరియం ఆటోమేటిక్గా బాగుంటుంది అన్నమాట. సో ఈథీరియం ఒక బూస్టప్ ఇచ్చిందని అయితే అనుకోవచ్చు. ఇప్పుడు 6th పాయింట్ వచ్చేటప్పటికి ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ స్కేలింగ్ అనమాట. యాక్చువల్గా ఈథీరియం అప్డేట్స్ ఏవి తీసుకురాకపోవడం వల్లనే మార్కెట్ అనేది చాలా వరకు డంప్ అయితే వస్తుంది అనమాట. సో బీటీసీ ఈథీరియం ఈ రెండు ఎంత బాగుంటే మనకైతే క్రిప్టో మార్కెట్స్లోకి అంత మనీ అయితే ఎక్కువ వస్తుంది. సో ఇది ఓన్లీ ఇప్పుడు కోసం అయితే చేస్తున్నది కాదు, ఇది ఫ్యూచర్ స్కేలింగ్ కోసం చేస్తున్నది ఈథీరియం. సో అందుకే ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది చాలా పెద్ద కీ రోల్ అయితే పాటించబోతుంది అనమాట. సో ఈ స్కేలింగ్ ఏదైతే ఉందో ఇది ఒక్క రోజులో జరిగే విషయం కూడా కాదు. సో ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. సో నిదానంగా ఫౌండేషన్స్ అనేది వేసుకుంటూ వస్తారు. అలాగే రోడ్ మ్యాప్ కూడా ఇది చాలా వరకు సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మనకు ఆటోమేటిక్గా రోడ్ మ్యాప్లో ఏం చెప్పారో అదే జరుగుతూ వస్తూ ఉంటే మనకి ఇంకా చాలా బెస్ట్ అనమాట. సో అందుకే మనకు ఎప్పటికప్పుడు ఈథీరియంని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే మనకి నెక్స్ట్ ఫ్యూచర్ అసెట్గా ఇది ఎప్పుడు మారబోతుందో అనే దాని గురించి మనం ముందే గెస్ చేయొచ్చు అనమాట. సో బీటీసీకి మనకి ఇంతకుముందు స్కేలింగ్ అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా మీరు మర్చిపోకండి చాలా పెద్ద బిగ్ ర్యాలీ అయితే జరిగిందనమాట. సో సేమ్ లైక్ ఈథీరియం కూడా స్కేలింగ్ అనేది జరిగితే చాలా వరకు యూసేజ్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా జనాలందరూ బాగా వాడతారు. అండ్ 7th పాయింట్ వచ్చేటప్పటికి స్ట్రాంగర్ కాంపిటేటివ్ పొజిషన్స్ అనమాట. యాక్చువల్గా ఈథీరియం ఎవరితో పోటీ పడుతుంది ఇప్పుడు ప్రెజెంట్గా? సోలానా, సూయి కానీ, ఆప్టోస్ కానీ వీటితో పోటీ పడుతుంది అనమాట. సో మార్కెట్ క్యాప్ చూసుకుంటే వాళ్ళకన్నా ఎక్కువ అయినప్పటికీ కూడా యూసేజ్ తగ్గిపోతూ వస్తూ ఉంటే ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. సో అందుకే ఈథీరియం అనేది టైం చూసి దెబ్బ కొట్టిందని అయితే చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు ప్రెజెంట్గా వీళ్ళ బ్లాక్ చైన్ కంటే కూడా యూసేజ్ మనకి సోలానాతో కంపేర్ చేసుకుంటే ఈథీరియం చాలా తగ్గిపోయింది కాబట్టి సో ఇది ఖచ్చితంగా ఒక బూమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మెయిన్గా డీసెంట్రలైజ్డ్ మీద ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంది గైస్. దీనివల్ల యాక్చువల్గా సోలానా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫ్యాంటమ్ కానీ, దాని తర్వాత కొన్ని డి యాప్స్ సంబంధించినవి కొన్ని ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఈ యూసేజ్ పెరిగినప్పుడు ఈ సోలానా ప్రైస్ దాదాపుగా $3 నుంచి $250 అయితే చూసిందన్నమాట. సేమ్ ఇదే కాన్సెప్ట్ని వీళ్ళు కూడా తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్గా. ఈథీరియం అనేది కూడా ఈ డీఫైకి సంబంధించి గ్యాస్ ఫీజులు తగ్గించి, దీని తర్వాత స్కేలబిలిటీ పెంచి, దాని తర్వాత యూసేజ్ పెంచినారనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో సోలానా, సూయి కానీ వీళ్ళందరినీ బీట్ చేసేస్తుంది అనమాట ఈజీగా. సో అందుకే ఈథీరియం అనేది ఫ్యూచర్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది 100%. వాళ్ళ ప్రైస్ మూవ్మెంట్ కూడా నెక్స్ట్ ఈ అప్డేట్స్ తర్వాత కూడా ప్రైస్ బూమ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువైతే కనిపిస్తున్నాయి.